అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 11వ తారీఖు ఫిబ్రవరి 2024 నుంచి 17వ తారీఖు ఫిబ్రవరి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో తెలుసుకుంటూ, ఈ వారపు యొక్క గ్రహస్థితిని చూసుకుంటే గురువు యొక్క స్థితి మేషరాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, మరి రవి బుధ కుజ శుక్ర గ్రహాలు మకర రాశిలో, కుంభంలో శని మరియు చంద్రుడి యొక్క స్థితి, అలాగే రాహు వచ్చేసి మీనరాశి సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం ఈ 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే ఈ వారం యొక్క స్థితిగా చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు శతభిష నక్షత్రం నుంచి కృత్తికా నక్షత్రం వరకు, విద్యా తిథి నుంచి దశమి తిథి వరకు, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకి ఏమైనా మనం కార్యాలు కర్మలు చేయడానికి కూడా ఉపయోగపడడానికి కోసం చెప్పడం జరిగిందనమాట. మీరందరూ కూడా మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, అలాగే మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నా నెంబర్ పైన ఇచ్చాను, 3లో కాంటాక్ట్ చేయండి. నేను మీతో మాట్లాడతాను, మీ జాతకాలు మొత్తం చెప్తాను. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం కానీ చూసుకుంటే చక్కటి వాతావరణంలో సంతోషంగా ఆనందంగా గడపడమే కాకుండా సూర్యగ్రహం యొక్క మార్పు మీకు ఈ వారం కాస్త ఖర్చులను అదుపులో పెట్టిస్తుంది. శత్రువులు మిత్రులయ్యేటువంటి మంచి అవకాశం కూడా ఈ సూర్యుడి యొక్క మార్పు వల్ల కన్యారాశి వాళ్ళకి ఉంది. మరి ధనస్థానం బాగుంది, కుటుంబ స్థానం బాగుంది, పిల్లల చదువులో శ్రద్ధ తీసుకుంటారు, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించవు. విలువైన వస్తువులు భూములు కొనడానికి జాతకాలు చూపించుకొని కొనడం మంచిది, తొందరపాటు పనికిరాదు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సంతానం విషయంలో కూడా జాగ్రత్తలు వహిస్తూ వాళ్ళ యొక్క మంచి జరుగుతుంది. కానీ వెనకాల ఉండి జాగ్రత్తలు చెప్పడం అనేది మీ డ్యూటీగా పెట్టుకోండి. అప్రమత్తత అవసరమని చెప్పడమే. కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఆరోగ్యం బాగుంటుంది, శత్రువులు మిత్రులు అవుతారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలగడానికి కోసం కూడా వివాదాలు ఏమైనా ఉంటే దానికోసం పరిష్కారం కోసం తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అదృష్టం చూసుకుంటే మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంగళవారం తర్వాత మంచి లాభాలు ఉంటాయని చెప్పి తెలుసుకోవాలి. మరి ఈ వారమంతా కూడా మీకు ఖర్చులు తగ్గే అవకాశం బాగా ఉంది. మీరందరూ కూడా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని ఎంత గొప్పగా చదివితే మీకు అంత మేలు జరుగుతుంది.